పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి తెలిపారు. పద్మశాలీలు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పాటునివ్వాలని కోరారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ, సూర్యాపేట జిల్లాల కార్యాలయం మరియు సంఘం ద్వారా నిర్వహించే పద్మశాలి మ్యారేజ్ బ్యూరో కార్యాలయాన్ని ఆదివారం నల్గొండలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరిల చేతి మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పద్మశాలీల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సంఘ కార్యాలయాన్ని ప్రతి ఒక్క పద్మశాలీలు ఉపయోగించుకోవాలని తెలిపారు. సంఘం నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షుడు నల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఏషాల విశ్వకుమార్లు మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నామని, వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి వివాహ సంబంధాలను కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కుదురుస్తున్నామని తెలిపారు. ఈ వివాహ పరిచయ వేదికలో ఒక్కసారి పేరు నమోదు చేసుకున్న వారికి వివాహం కుదిరే వరకు ఎన్ని ప్రొఫైల్స్ అయినా అన్లిమిటెడ్ గా చూసుకోవచ్చని, తదుపరి ఎటువంటి కమిషన్లు గాని బహుమతులు గాని స్వీకరించబడవని చెప్పారు. పద్మశాలీల అభివృద్ధికై ఇక నుండి ప్రతి ఆదివారం ఈ సంఘ కార్యాలయంలో వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర సదస్సు నిర్వహించగా ఇందులో అన్ని జిల్లాల నుండి అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఆయా జిల్లాల సభ్యులు కూడా పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి ప్రముఖులు మిర్యాల రాజేందర్, పొట్టబత్తుల సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల వెంకటేశ్వర్లు, పెండెం శ్రీనివాస్, బత్తిని రాజేశం, విష్ణుమూర్తి, గుండు శ్రీనివాస్, ప్రవీణ్, సాక్షి, నల్గొండ బ్యూరో ఇన్ఛార్జి గణేష్, విజయ్ కుమార్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శిరందాసు యాదగిరీందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్, మ్యారేజ్ బ్యూరో కన్వీనర్ జల్ద శ్రీనివాస్, కో కన్వీనర్ కొంగరి పాండు, కోశాధికారి మిర్యాల వెంకటపతి, ప్రచార కార్యదర్శి నవీన్ కుమార్, కమిటీ సభ్యులు వన్నల్ శ్రీనివాస్ కుమార్, నక్క జ్ఞానేశ్వర్, రాపోలు రవి, సంతోష్ కుమార్, శ్రీకాంత్, శివ, శ్రీకాంత్, సత్యనారాయణ, మాకం గణేష్, మిర్యాల శ్రీనివాస్, సంగిశెట్టి హరికృష్ణ, నీలం సుధాకర్, వేసాల శ్రీదేవి, గడ్డం శ్రీనివాస్, ధనుంజయ, రాపోలు, క్షీరసాగర్లతో పాటు పెద్ద ఎత్తున పద్మశాలి ఉద్యోగులు పాల్గొన్నారు.